యేసు ప్రభు సుంకపు మెట్టికడ కూర్చొని ఉన్న అల్ఫాయి కుమారుడగు లేవి అను వాడిని చూసి నన్ను అనుసరింపుము అని పలికెను. అతడు అట్లే లేచి ప్రభువుని అనుసరించెను. క్రీస్తునాథుని యందు ప్రియ స్నేహితులారా, దేవుని పిలుపు మన జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడ ఉన్నామో, ఏ పనిలో ఉన్నామో అక్కడికి వచ్చి ప్రభువు మనల్ని పిలుస్తూ ఉంటాడు. దేవుని పిలుపులో అభద్రత ఉండదు. ఆయన పిలుపులో ఒత్తిడి ఉండదు. ఆయన పిలుపులో ఉండేది కేవలం ప్రేమ. నీవు అర్హుడు కాబట్టి ఆయన నిన్ను పిలవట్లేదు. ఆయన నిన్ను కావాలనుకున్నాడు కాబట్టి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలిచేటప్పుడు ఆయన చూసేది నీ గతాన్ని కాదు, నీ భవిష్యత్తుని. ఈనాడు పునీత మత్తయి దేవుడు తనని పిలవగానే సంపూర్ణంగా అంగీకరించి ముందుకు వచ్చాడు. ఉదాహరణకు నువ్వు నేను ఏదైనా పనిలో ఉంటే ఎవరో వచ్చి మనల్ని నువ్వు లేచి నన్ను అనుసరించు అంటే మనం వెళ్తామా? నేనైతే ఖచ్చితంగా వెళ్ళను. కానీ మత్తయి అలా కాదు. ప్రభువు నన్ను అనుసరించు అని పిలవగానే లేచి ప్రభువుని అనుసరించాడు. ఎందుకు అనుసరించి ఉంటాడు? యూదా సమాజంలో సుంకపు వసూలు చేసేవారిని ఒక ద్రోహులుగా, పాపులుగా, అంటరాని వారిగా చూసేవారు. ఈ మత్తయిని కూడా యూదా ప్రజలు అలానే చూశారు. ఎక్కడైతే తిరస్కారం అనుభవించాడో అక్కడే ప్రభువు ఆయన్ని తన హక్కును చేర్చుకున్నాడు. యేసు ప్రభువు మాటల్లో కాదు, ఆయన చూపులో మత్తయి మారి ఉన్నాడు. ఆ చూపులో తిరస్కారం లేదు, ఆ చూపులో తీర్పు లేదు, ఆ చూపులో ఉన్నది కేవలము ప్రేమ. ఆ ప్రేమే మత్తయిని సుంకపు వసూలు చేసేవాడి నుండి స్వార్థ రచయితగా మార్చి ఉన్నది. హీ బికేమ్ ఎ గాస్పల్ రైటర్ ఫ్రమ్ ట్యాక్స్ కలెక్టర్. ఏం నేర్చుకోవచ్చు మత్తయి నుండి మనం? నీకు ఇచ్చిన పనిలో నిమగ్నమై ఉండు, బాధ్యతగా ఉండు. అనుక్షణం దేవుణ్ణి నీ హృదయంలో సంభాషణ చేస్తూ ఉండు. నీ కార్యాల్లో, నీ పనుల్లో దేవుని మహిమపరచు. ఈ సుగుణాలను మనకు దయచేయమని ఆ దేవుని వేడుకుందాం. ఆమెన్.